టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో విభేదాలు తలెత్తాయని వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశాడు. లేనిపోనివి ఊహించుకుంటున్నారని, గ్రౌండ్లోకి దిగాక కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవించే కోచ్ గౌతమ్ గంభీర్ అని రోహిత్ అన్నాడు. మా ఇద్దరి మధ్య అలాంటి నమ్మకం ఉందని రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును శనివారం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో సిరాజ్ను కాకుండా హర్షదీప్ సింగ్ను తీసుకోవడానికి గల కారణాలను రోహిత్ శర్మ వెల్లడించాడు. ప్రస్తుతం బూమ్రా ఫిట్నెస్ ఎలా ఉందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదని, అతడు అందుబాటులో ఉన్నా లేకున్నా హర్షదీప్ సింగ్ జట్టులో ఉంటే వికెట్కు రెండు వైపులా బౌలింగ్ చేయగలడని అన్నాడు. మరోపక్క షమి కూడా ఉన్నాడని తెలిపాడు. ఇటీవలి సిరాజ్ ప్రభావవంతంగా బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని, దానికి తోడు ఈసారి ఆల్రౌండర్లను ఎక్కువగా తీసుకోవాలని అనుకున్నామని రోహిత్ శర్మ చెప్పాడు. అందుకే ఈ జట్టులో సిరాజ్కు బదులుగా హర్షదీప్ సింగ్ను తీసుకున్నట్లు తెలిపాడు. ఇక ఈసారి తాను కూడా రంజీ మ్యాచ్ బరిలోకి దిగుతున్నారని రోహిత్ శర్మ వెల్లడించాడు. ముంబై తరపున జమ్మూ కశ్మీర్తో మ్యాచ్ ఆడేందుకు సన్నద్దమవుతున్నట్లు హిట్ మ్యాన్ తెలిపాడు. గత 6-7 ఏళ్లుగా టీమిండియా తరపున ఆడే ప్లేయర్లకు దేశవాళీలో పాల్గొనేంత సమయం లేదని అన్నాడు. ఏడాదంతా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా విరామం కావాలని అన్నాడు. అలా దొరికేది కొద్ది సమయంలోనే దేశవాళీ క్రికెట్ ఆడటం కష్టమన్నాడు. నిజానికి దేశవాళీ క్రికెట్ ఆడకుండా తప్పించుకోవాలని ఎవరూ అనుకోరని రోహిత్ పేర్కొన్నాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత బూమ్రా కనీసం 4 రోజులు విశ్రాంతి అడిగాడని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తెలిపాడు. ఇంగ్లాండ్తో జరిగే తొలి 2 వన్డేలకు అతడు అందుబాటులో ఉండడని చెప్పాడు. ఒకవేళ 3వ మ్యాచ్కు అతడు సిద్ధమైతే ఆడతాడని, లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లలోనే ఆడతాడని అగర్కర్ వెల్లడించాడు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో బూమ్రా ఫిట్నెస్ పై పూర్తి అప్డేట్ వస్తుందని, జట్టులో పోటీ దృష్ట్యా కరుణ్ నాయర్కు చోటు ఇవ్వలేకపోయామని చెప్పాడు.